ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము ఆదివార దినం, అంటే ఆరాధన దినం కాబట్టి మనం దేవుని వాక్య ప్రకారం చూసుకున్నట్లయితే దేవుడు ఆత్మ కనుక ఎన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి మనం ఆరాధన అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. ఎందుకంటే దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుట, థ్యాంక్స్ గివింగ్ అంటే ప్రైజ్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. కాబట్టి మరి మనము దీని కొరకై కీర్తనల గ్రంథములో 100వ అధ్యాయము 4వ వచనం చదువుతానండి. 100వ అధ్యాయం 4వ. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన్ను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. కాబట్టి కీర్తనకర్త ఇక్కడ ఏమంటున్నాడంటే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కాబట్టి దేవుని మందిరములో, సంఘములో, సహవాసములో, ఫెలోషిప్లో మనము ఎంటరేటప్పుడే ఏం చేయాలంటే మనము కృతజ్ఞతార్పణలు చెల్లించు. కాబట్టి కృతజ్ఞత ఎందుకొరకు అంటే దాని పై వచనం చెప్తాడు, ఆయనే మనల్ని పుట్టించును. మొట్టమొదటిగా హీజ్ అవర్ క్రియేటర్. ఆయన మనం పుట్టించిన వాడు. మనంతకు మనము కలిగి ఉండలేదు. ఆయన తన నోటి వాక్కు చేతను సమస్తము సృష్టించినాడు. కానీ మనలైతే తన చేతులతో తయారు చేసినాడు. మట్టిలో నుంచి తయారు చేసి జీవవాయువుదగా నరుడు జీవాత్మాయను. ఇంత గొప్ప కార్యం నరుని ఆయన మరి సృష్టించినవాడు. రెండవదిగా మనం ఆయన వారము, ఆయన ప్రజలం. రెండవదిగా ఆయన ఏం చేశాడంటే తన వారినిగా మనం చేసుకొని తన బిడ్డలుగా ఉండి తన ప్రజలుగా మనం ఉండాలనేటువంటిది. ఎందుకంటే మనము మరి ఆయన ప్రజలము, ఆయన సన్నిధానంలో ఆయన్ను స్తుతించి ఆరాధించాలి. కాబట్టి దేవుడు మనిషిని ఎందుకు తయారు చేసినాడంటే దేవుని ఎరిగి ఆయన స్తుతించదాని కొరకే మనిషిని తయారు చేసినాడు. కాబట్టి కృతజ్ఞతార్పణలు చెల్లించు. ఆయన మేపు గొర్రెలం అంటున్నాడు. అంటే ఆయన మనల్ని పోషించేవాడు అని అర్థం. కాబట్టి వీటంటి కొరకే ఆయన సృష్టికర్త అయినందుకు స్తోత్రం చెప్పాలా, ఆయన తన వారిగా చేసుకునేందుకే స్తోత్రం చెప్పాలా, ఆయన మేపుదల కింద అంటే ఆయన మరి చూసినట్లయితే పోషణ కింద మనం ఉంటున్నాము. దినదినం ఆయన మనల్ని పోషించేవాడు ఉంటున్నాడు. కాబట్టి సకల లోకం ఉండేటువంటి యొక్క మరి ప్రాణులన్నీ కూడా, జీవరాశులన్నీ కూడా యెహోవా వైపు ఎదురు చూస్తుంటున్నాయి, ఈ దేవుని వైపు. ఆయన గుప్పిలు విప్పగా అవన్నీ కూడా తిని తృప్తి పొందేట్టుగా ఉంటున్నాడు. అట్లాగే మనిషిని కూడా ఆయన ఈ భద్రత యొక్క క్షేమము యొక్క పోషణ అనేటువంటి ఇది అప్పగించేవాడుగా ఉంటున్నాడు అనే కారణం. కాబట్టి ఆయన స్తుతించాలా అనేటువంటిది. అంత మాత్రం కాకుండా 68వ కీర్తనలకు మాట చెప్తాడు, ప్రభువు స్తుతినొందునుగాక, అనుదినము మా భారమును భరించుచున్నాడు. కాబట్టి రెండవది మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన మన భారం భరిస్తుంటున్నాడు. మన యొక్క భారము, మన శ్రమలు, మన కష్టాలు, మన యొక్క వ్యాధులు, వ్యధలు అన్నీ కూడాను ఆయన భరించేవాడు ఉంటున్నాడు. ఆయన ఆదరిస్తుంటున్నాడు. ఇప్పుడు అనుదినము మా భారం భరించున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని రక్షించేవాడు దినదినము కూడాను. కాబట్టి ఈ క్షణం వరకు మనము క్షేమం కృపతో ఉంటున్నామంటే ఆయన కేవలం ఆయన కృప. కాబట్టి మనం ఏం చేయాలా, ఆయనను స్తుతి చెల్లించవలసి అనుకుంటున్నాం. కృతజ్ఞత, ప్రభువా నన్ను జీవంతో నిలిపి ఉంటున్నావు అనే దాని గురించి మనం ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. అట్లాగే 68వ కీర్తనలో కూడా ఒక మాట చెప్తాడు. చూడండి, ఇక్కడ తన ప్రజలైన వారు ఏ విధంగా ఆయన స్తుతిస్తారు అనే కార్యం చూస్తుంటున్నాం. చూడండి, మనము 68:19 మనం చూసినట్లయితే చూసాం కదా, అది 68:19 చూసినాం. ఇప్పుడు మనం 107 చూస్తుంటాం. 107 కీర్తన, 107వ కీర్తన 22వ వచనం. 107వ కీర్తన 22వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఏముంటున్నది, వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఎవరు? ఆయన కృపను బట్టి, నరులు ఆయన ఆశ్చర్యకార్యములను బట్టి. దేవుడు ఆశ్చర్యకార్యం చేసేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన చేసే కార్యాలు మన పక్షంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనము కృతజ్ఞత, యెహోవాకు కృతజ్ఞత చెల్లించేవారుగా. ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా ఈ మాట ఏం చెప్తున్నాడంటే వారిని మరి ఐగుప్తులో నుంచి విడిపించి అరణ్యంలో నడిపించినప్పుడు ప్రతి సందర్భంలో ఆయన కాపాడుతూ వస్తుంటున్నాడు. అందుకొరకే ఒక్కొక్క సందర్భంలో కూడా వారు ఆయన స్తుతించేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఏమిటంటే ఆయన కృపను బట్టి, నరులకు ఆయన ఆశ్చర్యకార్యములను బట్టి ఆయన మనం స్తుతించవలసిన వారుగా ఉంటున్నాము. ఏంటి ఆశ్చర్యమైన కార్యం అంటే అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మనుషునికి దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యం, ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే చూడండి, కొలొస్సీలకు 1వ అధ్యాయము
12వ వచనం. ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు, పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు, ఆ యొక్క నిత్య స్వాస్థ్యములో లేక నిత్య రాజ్యములో పరలోక రాజ్యములో పాలివారగుటకై మనల్ని ఏం చేశాడంట? ప్రత్యేకపరిచినాడు, మనల్ని విడిపించినాడు. అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనల్ని విడిపించినాడు. ఎందుకంటే మనుషులందరూ కూడా అంధకారంలో ఉన్నారు. పాపము అనేటువంటి అంధకారంలో, దుష్టత్వము అనేటువంటి అంధకారంలో, అనీతి అనేటువంటి అంధకారంలో ఉన్నారు. అయితే అటువంటి పాపం నుంచి విడిపించడానికి కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి తను తాను శిలువలో బలిగా అర్పించుకుని ఆయన పలి రక్తము ద్వారా మనం ఏం చేశాడు? విడుదల చేశాడు. దీన్ని ఏమంటారంటే విమోచన. కాబట్టి ఆయన మనం విమోచించుంటున్నాడు. దేని నుంచి? పాపం నుంచి విమోచించుంటున్నాడు, నరకం నుంచి విమోచించుంటున్నాడు, నిత్య మార్గంలోనికి నడిపించిన వాడు ఉంటున్నాడు. కాబట్టే 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. కాబట్టి మరియు ఆయనకు కృతజ్ఞులై ఉండుడి అంటున్నాడు. కాబట్టి క్రీస్తు అనుగ్రహించే సమాధానం, ఆయన మనకు సమాధానం ఇచ్చుంటున్నాడు. సమాధానం అంటే మనం మునుపు చూసినాము, సమాధానం అనేటువంటిది సమస్యలు లేనటువంటి జీవం కాదు, కానీ సమస్యల మధ్యలో దేవుడు మనకు తోడుకుంటున్నాడు. ఇదండి సమాధానం అంటే. అందరికీ సమస్యలు ఉంటున్నాయి, సమస్యలు లేనివాడు లేడు ఈ లోకంలో. అయితే మనకుండే ధైర్యం ఏంటంటే ఆ సమస్యల మధ్యలో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఇది గుర్తిరిగినట్లయితే మన జీవితాలు ఎంతో కృతజ్ఞత కలిగినవిగా ఉంటుందన్నమాట. అందుకే ఈ తెస్సలోనికలకు రాసేటప్పుడు కూడా మొదటి తెస్సలోనికలకు ఏమంటాడు? 5:10 ప్రతి విషయమందు కృతజ్ఞత చెల్లించుడి. ప్రతి విషయంలో. కాబట్టి దేవుడు ఏ కార్యం ఒక్కొక్క విషయంలో కూడా ఇలాగ చేయట యేసుక్రీస్తు దేవుని చిత్తము అంటాడు. కాబట్టి ఆయనకు అది ఇష్టము, ఆయనకు అది ప్రీతికరము. ఎందుకంటే స్తుత్యాగము చేయటం ఆయనకు ప్రీతికరం. అందుకొరకే కీర్తన గ్రంథం 68వ అధ్యాయంలో రైట్ కీర్తనలు 50వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. 50వ అధ్యాయము 23వ వచనం. స్తుతియాగమర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకుంటున్నాడు. కాబట్టి స్తుతియాగం చేసేవాడు, ఆయన నామమును స్తుతించేటువంటి వారు, ప్రభువా నీవు ఈ కార్యం చేసినావు దాన్ని బట్టి స్తోత్రం, ప్రభువా నీవు గొప్పవాడు వింటావు దాన్ని బట్టి స్తోత్రం, ప్రభువా నీ రక్షణ కొరకు స్తోత్రం, మీ సమాధానం కొరకు స్తోత్రం. ఆ విధంగా చేసేటప్పుడు ఆయన మహిమ పొందేవాడుగా ఉంటున్నాడు అన్నమాట. అందుకొరకే పౌలు కూడా ఏమంటాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎట్లాగా ఆయన మనం 5 ఎఫెసీయులకు 5:19 చదువుతాను. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మసంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభుని గూర్చి పాడుచు కీర్తించు. కాబట్టి పాటల ద్వారా, కీర్తనల ద్వారా మన ప్రభుని యేసుక్రీస్తు పేరట సమస్తమును కదా మరి తండ్రిని అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించవలసిన వారు ఉంటున్నాము. కాబట్టి కృతజ్ఞత చెల్లించుట, స్తుతించుట, ఆరాధించుట. ఎట్లా కృతజ్ఞత? మన యొక్క జిహ్వాఫలం అంటాడు ఏప్రిల్కి రాసిన పత్రిక. కాబట్టి మన జిహ్వాఫలం మనం అర్పించు, మరి ఆయన ఆరాధించవలసి అనుకుంటున్నాం. ప్రేమ సోదరి ఆరాధన అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యము. ఈ లోకంలో అన్ని పరిచర్యలు నిలిచిపోతాయి, కానీ మనం పరలోకానికి పోయినప్పుడు ఆరాధన మాత్రమే మనం చూస్తాం. మహోన్నతమైన సింహాసనం మీద ఆశీనుడైన దేవుణ్ణి అక్కడ చేరి మరి కోటాను కోట్ల దూతల మధ్యలో మరి అక్కడ చేర్చబడినట్టు లెక్కించజాలని గొప్ప కోటాను కోట్లే మరి ప్రజలు, విమోచించబడిన ప్రజలు అక్కడ ఆయన ఆరాధిస్తాడు. కాబట్టి మరి ఆయన మనం ఆరాధించవలసి అనుకుంటున్నాము. అందుకొరకే ఏమిటంటే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన ఆలయంలో ప్రవేశించుడి. కాబట్టి ఇటువంటి కృతజ్ఞత మనకు కలిగిన వారముగా ఉండాలని దేవుడు మనల్ని కోరుచుంటున్నాడు. ఆ విధంగా కృతజ్ఞులమై ఆయన స్తుతిస్తూ ఆయన సన్నిధానానికి మనం చేరటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.